గైస్ ఈరోజు మీకోసం తీసుకొచ్చిన కారు 2021 మారుతి సుజుకి ఈకో పెట్రోల్ అనమాట. ఒకసారి ఓవర్వ్యూ అనేది చూద్దాం రండి. మీరు చూసే కలర్ వచ్చేసరికి గ్రే కలరు, ఒరిజినల్ కలరు, రీపెయింట్ అయితే అవ్వలేదు. గ్లాసెస్ మనం చూస్తున్న గ్లాసెస్ అన్నీ ఒరిజినల్ గ్లాసెస్, ఏ ఒక్క గ్లాసు బ్రేక్ అవ్వలేదు, చేంజ్ అవ్వలేదు. ఎవ్రీ గ్లాస్ పైన ఎంబ్లమ్ కూడా నోటీస్ చేయొచ్చు. ఫ్రంట్లో చూస్తే కస్టమరు బంపర్ గార్డ్ అనేది ఇన్స్టాల్ చేయించడం జరిగింది. దీని కాస్ట్ ఈజీగా మోర్ దెన్ 10,000 ఉంటుంది. అలాగే టీఎస్ రిజిస్టర్డ్ వెహికల్, దాని నెంబర్ చూసుకున్నట్లయితే 9290, లిటిల్ బిట్ ఫ్యాన్సీ లాగానే ఉంది. గైస్ రైట్ సైడ్లో ఫెండర్ పైన చిన్న స్క్రాచ్ అయితే ఉంది. అలాగే స్టీల్ వీల్ విత్ వీల్ కవర్తో అవైలబుల్గా ఉంటుంది. గ్రిప్ కనుక చూసుకున్నట్లయితే మోర్ దెన్ 60% గ్రిప్తో టైర్స్ అనేవి ఉన్నాయి. డోర్ ఏదైతే చూస్తున్నారో ఒరిజినల్ డోరు, ఈ డోర్ మీద ఎలాంటి స్క్రాచ్ అయితే లేదు. అలాగే రియర్ డోర్ పైన కూడా స్లైడింగ్ డోర్ కాబట్టి ఈ డోర్ పైన కూడా ఎలాంటి స్క్రాచ్ అయితే లేదు. జస్ట్ లైక్ ఒరిజినల్ అని చెప్పుకోవచ్చు. గైస్ చూడండి, ఇక్కడ కూడా ఎలాంటి స్క్రాచ్ అయితే లేదు. రియర్ ప్రొఫైల్లో కనుక చూస్తే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ కాకుండా కస్టమరు ఎక్స్ట్రా స్పాయిలర్ కూడా తీసుకోవడం జరిగింది. అది లోపల ఉంది, చూపిస్తే చూడండి. కస్టమర్ ఎక్స్ట్రా స్పాయిలర్ తీసుకున్నారు. ఆ స్పాయిలర్ అనేది ఇక్కడ లోపల వేశారనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు వెహికల్ కనుక తీసుకున్నట్లయితే ఆ స్పాయిలర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అడిషనల్గా ఈ కార్లో రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. కస్టమరు రియర్లో కూడా బంపర్ గార్డ్ అనేది ఇన్స్టాల్ చేయించడం జరిగింది, చూడొచ్చు. ఇంకా బూట్ స్పేస్ కనుక చూస్తే బూట్ స్పేస్లో ఇలా ఉండిద్ది అనమాట. రియర్లో కూడా 4 మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు. మోస్ట్లీ ఇది కమర్షియల్ పర్పస్లో యూజ్ చేస్తారు కాబట్టి 4 మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు. సీట్ కవర్స్ కూడా వేయించడం జరిగింది గైస్, చూడొచ్చు మీరు. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్లో కూడా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. మేజర్గా ఎక్కడ డెంట్లు అయితే లేవు. ఎక్సెప్ట్ దట్ వెహికల్ అంతా మాత్రం చాలా నీట్గా ఉంది. గైస్ ఇందులో సెంట్రల్ లాకింగ్ రాదు, బట్ కస్టమర్ ఇక్కడ మోర్ దెన్ 5,000 అలాగే ఇన్వెస్ట్ చేసి సెంట్రల్ లాకింగ్ కూడా ఇన్స్టాల్ చేయించడం జరిగింది. బ్లాక్ విత్ బేజ్ సార్ట్ ఆఫ్ ఇంటీరియర్స్ అనేవి ఇందులో ఆఫర్ చేస్తున్నారు. మాన్యువల్గా విండో కంట్రోల్స్ అనేవి నోటీస్ చేయొచ్చు. రీడింగ్ చూసుకున్నట్లయితే 19,000 కిలోమీటర్లు మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. కంప్లీట్లీ జెన్యూన్ రీడింగ్ అనమాట. ఇవి సీట్స్ మనం ఏవైతే చూస్తున్నామో ఫ్యాబ్రిక్ సీట్స్ వచ్చాయి, బట్ కస్టమర్ ఇక్కడ సీట్ కవర్స్ కూడా ఇన్స్టాల్ చేయించడం జరిగింది షోరూంలోనే. ఇందులో మ్యూజిక్ సిస్టమ్ ఇలాంటివి అయితే ఏం లేవు, బట్ ఏసీ కమ్ హీటర్ అయితే అవైలబుల్గా ఉంది. ఓపెన్ స్పేస్ నోటీస్ చేయొచ్చు. అలాగే పవర్ సాకెట్ కూడా నోటీస్ చేయొచ్చు గైస్. సెకండ్ రో అనేది ఇలా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు కార్గో స్పేస్ కనుక కావాలనుకున్నట్లయితే దీన్ని ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. సో చూడండి స్పేస్ అనేది ఎలా ఉందో. సెకండ్ రోలో చాలా ఈజీగా కూర్చోవచ్చు, 4 మెంబర్స్ అయినా కానీ. ఫ్రంట్ చూడడానికి డాష్ బోర్డ్ అనేది ఇలా ఉంటుంది గైస్.